ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడు గాడిద. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు అంట. చూసిండు మరి మీ ఇంట్లోకి వచ్చి సిగ్గులేని ఎదవ మళ్ళీ ఇప్పుడు టారిఫ్లు పెట్టడానికి రెడీ అయిపోయాడు. సో డీప్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. నువ్వేమైనా ఆడపిల్లవా నేను సంతోషపెట్టడానికి? సిగ్గుండాలి కొంచెమైనా. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా. వీడు బహిరంగంగా మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి అడ్డంగా దిగేశాడు ఈసారి. సో ఎంత పెంచుతో తెలియదు కానీ పెంచడం మాత్రం పక్క. సో అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి ట్రంప్, అండ్ గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదన్న డెన్మార్క్ ప్రధాని. సో ట్రంప్ వద్ద మోదీ మోకరెళ్తున్నారని, మిత్రులను సంతోషపెట్టేందుకే దేశానికి హాని చేస్తారా అంటూ కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంది. సో కాంగ్రెస్ మాట్లాడిన దాంట్లో కొంచెం ఫ్యాక్ట్ ఉండొచ్చు, అండ్ మోడీ గారు చేసే దాంట్లో కొంచెం ఫ్యాక్ట్ ఉండొచ్చు. కానీ రియాలిటీ ఏంటి? అమెరికాకి డబ్బు కావాలి. ఇది రాడ్ రియాలిటీ. భారతదేశం ఎవరితో బిజినెస్ చెయ్యాలనేది కూడా వైట్ హౌస్లో కూర్చొని ఈ దద్దమ్మ చేస్తారంట మనల్ని. మనం ఎవరితో బిజినెస్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి, ఎవరి దగ్గర నుంచి మినరల్స్ అమ్ముకోవాలి, ఎక్కడి నుంచి మనం ఏ దేశాలకు మనం బియ్యం పంపించాలి, ఏ దేశాలకు మనం గోధుమలు పంపించాలి, ఏ దేశానికి రొయ్యలు పంపించాలా, చేపలు పంపించాలా, వీడు డిసైడ్ చేస్తారంట. వీడెవడండి అసలు? నాకు అర్థం కాదు. మళ్ళీ ఏమంటాడు? మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. సరదాగా గెలుగుతూ ఉంటాడు మోదీ గారిని. ప్రతి దాంట్లో నాన్ సింక్ లేకుండా అసలు ఇర్రెలవెంట్ టాపిక్ ఉంటుంది. లాస్ట్ టైం ఎవరో ఇప్పుడు ఒక 4-5 months బ్యాక్ అనుకుంటా, వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను ఇంకా పాకిస్తాన్ పిఎం షబాజ్ షరీఫ్ ఇద్దరు కలిసి వెళ్తే ఓవల్ ఆఫీస్లో గంట కూర్చొని మాట్లాడుకుంటే ఈయన బయటకు వచ్చి మాట్లాడతాడు, మోదీ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్, సో ఆయనకు తెలుసు నేనేంటో అని చెప్పి మాట్లాడతాడు. అసలు వాళ్ళు రావడం ఏంటి, మోడీ గారి గురించి మాట్లాడటం ఏంటి? అంటే సయోధ్య కుదురుతాం అనుకుంటున్నావా, లేకపోతే ఇద్దరికి సయోధ్య కుదిర్చారన్న పేరుతో ప్రపంచంలో శాంతిని నెలకొల్పా అని చెప్పి మళ్ళొకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నావా? ఆ రోజున సీజ్ ఫైర్ అన్నాడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు. నేను చెప్తేనే మా ఫ్రెండ్ ఆపాడు మోడీ, నేను చెప్పాను కాబట్టి పాకిస్తాన్ మిగిలింది అన్నాడు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని పిచ్చిగా మాట్లాడతాడు. మీరు భారతదేశాన్ని ఎలాగైనా సరే డిస్ట్రాయ్ చేయాలి, బంగ్లాదేశ్లో ఎలాగైనా సరే అల్లర్లు పెట్టేసి బంగ్లాదేశ్కి ఇండియాకి మీరు గొడవలు పెట్టేసేయాలి అని చెప్పి మొత్తం ముఠాలు దిగుతూ ఉంటారు. లారీల్లో దిగుతారు కదా, మామిడికాయ కోతలకి, పత్తి చేనులు ఏరటానికి, ఇంకా మిరపకాయలు కోయడానికి ముఠాలు దిగుతారే, అట్ట దింపుతాడు అన్నమాట ముఠాలని. ఫ్లైట్లో చార్టెడ్ ఫ్లైట్స్లో దింపుతాడు. అలాంటి దొంగ ఈ ట్రంప్. ఈయన మాట్లాడతాడు నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు. దీని ఎక్స్టెన్షన్ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ట్రంప్ భారత్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంతోషంగా లేను, భారత ప్రధాని మోదీకి తెలుసు. సో నన్ను సంతోషపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తుందంట. ఏమని? ఒకవేళ అలా చేయకపోతే ఈయన మన మీద ఈ టారిఫ్లు వారు పెంచుతాడు కాబట్టి. అంటే మనం భయపడ్డామా? మొన్న ఏమైంది? షాంఘై సదస్సులో మనం పుతిన్ గారు, ఇంకా జిన్పింగ్ గారు, ఇంకా మోదీ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రపంచానికి అసలుకి వణుకు పుట్టించలా? గుర్తులేదా? అప్పుడు ట్రంప్ ఈజ్ డెత్ అని చెప్పి వరల్డ్ వైడ్ మీడియా కోడై కూసింది. ఈవెన్ వెస్ట్రన్ మీడియా ఆల్సో, నాట్ ఓన్లీ ఇండియన్ మీడియా, వెస్ట్రన్ మీడియా కూడా కోడై కూస్తుంది. మాట్లాడతారు కదా వెస్ట్రన్ మీడియా, ఏమని మాట్లాడతారు? పుతిన్ గారు ఇంటిపైన 91 రోజులు దాడి చేశారంటే వాళ్ళు ఏమంటారు? ఆయన ఇంటిపైన దాడి చేస్తారు, ఆయన దాడి చేసుకుంటాడు. కరెక్ట్గా దాడి జరిగినప్పుడు జెలెన్స్కీ ట్రంప్తో మీటింగ్ ఉన్నాడు ఫ్లోరిడాలో. దాని గురించి ఎవరో మాట్లాడరు. కేవలం భారత్కి సపోర్ట్ చేసే కంట్రీస్కి వరల్డ్ వైడ్గా ఏమన్నా చూపించాలంటే వెస్ట్రన్ మీడియా ఒక్కసారి అలర్ట్ అయిపోద్ది. ఒక్కసారే, అసలు దాంట్లో డౌటే లేదు. ఎలర్ట్ అయిపోయి ఎలాగైనా సరే దీని వెనక సీనియర్ జర్నలిస్టులు ఉంటారు కదా వెస్ట్రన్ మీడియాలో, వాళ్ళంతా రాత్రులు కూర్చొని తాక్కుంటూ సిగరెట్లు తాక్కుంటూ ఎలాగైనా సరే అలా అనాలిసిస్ చేసి భారత్కి ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ఆర్టికల్స్ రాసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని భారత్ని ఇబ్బంది పెట్టే విధంగా తిప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ ఏ విషయమైనా సరే పుతిన్ గారికి
పుతిన్ గారి ఇంటి పైన డ్రోన్ దాడి జరిగిందని 91 డ్రోన్లు పంపారని చెప్పి భారత్ మీడియాలో జస్ట్ కథనం వెలువడింది అంతే. ఏ దేశంలో జరిగినా సరే మనం చెప్తాం కదా, మన ఇండియన్ మీడియం చెప్తుంది, ఆబ్వియస్లీ చెప్తుంది. మీడియా అన్నాక అదే కదా, నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ న్యూస్ అంటే చెప్తారు. దాని గురించి చెప్పకుండా ఎలా ఉంటారు? దానికి ఇండియన్ మీడియా మొత్తం రష్యాకి సపోర్ట్ అంట, పుతిన్కి సపోర్ట్ అంట అని వెస్టర్న్ మీడియా కోడై కూసింది. ఏం చేశారు? ఏమైనా చేయగలిగారా? పుతిన్ గారు వెంటనే వీడియో రిలీజ్ చేశారు, చంప పలగొట్టినట్టు చెప్పారు వెస్టర్న్ మీడియాకి. నిజంగా భారతదేశం పైన ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు స్టార్టింగ్ వీడే, ఈ ట్రంపే, దాని డౌట్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు ఏమని, రష్యా నుంచి చమురును కొనుగోలును భారత్ ఎలా కొనసాగిస్తే మాత్రం భారత్పై త్వరలో టారిఫ్లు పెంచేస్తామని హెచ్చరించారు. సో ఎయిర్ ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడారంట. ఓకే, మాట్లాడారు, బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు మోడీ గారు ఎందుకు గుర్తొచ్చారండి మీకు? ఏమని చెప్పారు? మీ సెనేటర్లు ఏం చెప్పారు? మీరే లాస్ట్ టైం చెప్పలేదా ఏమని? టారిఫ్ల గురించి భారతదేశం మాతో మాట్లాడుతుందని చెప్పారు. తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారు పిఎంఓ ఆఫీస్కి, ఎన్ని మెయిల్స్ పంపించారు? ఒక పక్క నువ్వు ఫ్రెండ్ అంటావు, మళ్ళీ మోడీ నన్ను సంతోషపరిచేందుకే కొన్ని చేస్తున్నారని చెప్పి మాట్లాడుతావు. ఒక వాణిజ్య సంబంధం అనేది అమెరికాకి ఇండియాకి సంబంధించింది. దానికి సంబంధించింది టారిఫ్ వార్ తగ్గించాలంటే రెండు దేశాలు సరిహద్దు కుదుర్చుకుంటాయి. తప్పేముంది దాంట్లో? అఫీషియల్స్ మాట్లాడుకుంటారు. ఏమైనా బెస్ట్ డీల్ వస్తే దాన్ని ట్రంప్కి ఇంకా మోడీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ బెస్ట్ డీల్ దొరకే కదా ఇన్ని రోజులు బట్టి ఇబ్బంది పడేది. మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చి ఇన్నాళ్ళు మోడీ గారు నా ఫ్రెండ్, మోడీ నా గురించి మంచిగా ఆలోచిస్తాడు, దీపావళి సంబరాలు చేస్తావు, లేకపోతే దసరా వేడుకలు చేస్తావు, బతుకమ్మ సంబరాలు చేస్తావు, అన్నీ చేస్తావు నువ్వు మమ్మల్ని హ్యాపీగా చేయడానికి. ఎవరు హ్యాపీగా చేస్తున్నారు? మోదీ గారిని లిటరల్గా ఎవరు హ్యాపీ చేస్తున్నారు? ట్రంపే చేస్తున్నాడు, దాంట్లో డౌటే లేదు. ట్రంపే చేస్తున్నాడు. మళ్ళీ ట్రంప్ గారు ఆయన్ని మెస్మరైజ్ చేసేందుకు, లేదంటే ఆయన్ని హ్యాపీగా చేసేందుకు మాట్లాడతారంట. అసలు నాలుగుందని ఏ మాట మాట్లాడితే ఆ మాట వచ్చినట్టు మాట్లాడేసాడు అంతే. నోరు ఉంది కదా, మాట్లాడేస్తాం మనం. అంతకుమించి దానికి అసలు మరి ఒక అధ్యక్ష స్థాయిలో ఉన్న అగ్రరాజ్యం అంటే అమెరికా అంటారు. మరి నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా నిజంగా ట్రంప్కి లేదు. ఏమన్నా అంటే మళ్ళీ పాకిస్తాన్తో మాట్లాడతాడు. మనం డైరెక్ట్గా మనం రియాక్ట్ అవ్వకపోతే, ఇప్పుడు కనుక మనం రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, చెప్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన ఎంబసీ నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచి మనం మాట్లాడతారు కదా అక్కడ సెనేటర్లతో, ఆ గ్రాహం వాడి పేరు ఉంది సో అక్కడ సెనేటర్, ఆ గ్రాహం గడితో మాట్లాడతారు కదా మన వాళ్ళు. మాట్లాడిన తర్వాత ఒకవేళ డీల్ సెట్ కాకపోతే వెంటనే పాకిస్తాన్తో మాట్లాడతాడు. లేదంటే రష్యా ఏదైతే ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో వరల్డ్ వైడ్గా కొన్ని దేశాలు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ చమురుని, సో ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ని మళ్ళీ వాటిపై బ్యాన్ విధిస్తాడు. మొన్నటిదాకా మనం తీసుకోలేదు, సరే కొన్ని దానికి కారణాలు ఉన్నాయి, సో ఆ కారణాల వల్ల మనం తీసుకోలేకపోయాం. ఇప్పుడు మాత్రం కొంత మాత్రమే తీసుకుంటున్నాం రష్యా దగ్గర నుంచి. ఆ కొంత బిజినెస్ కూడా జరగొద్దంట రష్యాకి. సో ఏదైతే భారత్తో రష్యా బిజినెస్ చేస్తుందో ఆ ఆయిల్ కంపెనీస్ వల్ల, దానివల్ల మనం ఇచ్చే డబ్బులు చాలా ఎక్కువ వెళ్తున్నాయి. సో ఆ డబ్బుతోనే రష్యా జెలెన్స్కీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అనేది ఇక్కడ ట్రంప్ ఎప్పటి నుంచో చేస్తున్న ఒక కొత్త నినాదం. వాస్తవానికి రష్యా దగ్గర డబ్బులు లేవని కాదు, లేకపోతే వాళ్ళు అడుక్కు తింటున్నారని కాదు. లిటరల్గా మాట్లాడితే పాకిస్తాన్ అడుక్కు తింటుంది. $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉంటే దాంట్లో $10 ట్రిలియన్ అంటే 1/3 $10 ట్రిలియన్ బయట నుంచి అప్పు తెచ్చుకున్న వాళ్ళే. రష్యాలో అలాంటి పరిస్థితి లేదు, వాళ్ళు అడుక్కు తినే పరిస్థితులు లేరు. ఇది వాస్తవం. ఈ విషయాన్ని ట్రంప్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్గా వినమని చెప్పి ఇప్పుడు ఇండైరెక్ట్గా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో కావాలనే నేను భారత్ ప్రయత్నిస్తుంది నన్ను హ్యాపీగా చేయడానికి అని చెప్పి ఇలాంటి పిచ్చికోతలకు వస్తున్నాడు. ఇలాంటి పిచ్చికోతలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు ట్రంప్, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఒకవేళ నీకు భారత్ మీద నువ్వు డైరెక్ట్గా టారిఫ్ విధిస్తానంటే విధించు, ఇబ్బంది ఏం లే. మేము దానికి ప్రత్యామ్నాయాలు ఏం చేయాలో మోడీ గారికి తెలుసు, మన కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు కనుక ఇలాంటి పత్యాపారాలు చేసి రష్యాతో డీల్స్ ఆపేస్తేనే మీ మీద టారిఫ్ నేను ఆపేస్తా,
ఇలాంటివి వినే ప్రసక్తి లేదు, ఇకపై ఎవరు వినబోరు కూడా. ఇప్పటికే చైనాకి అండ్ ఇండియాకి ఆర్థిక సంబంధాలు ఇంకా బలపడుతున్నాయి. సో పెట్టుబడులు కూడా చైనా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ రెడీ అవుతుంది. సో దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఎంఓయూలు జరిగాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు భారత్కి రాబోతున్నాయి చైనా త్రూగా. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ నువ్వు ఏదో మా దేశంలో పెడతావనో, లేదా కొన్ని యూనిట్లు పెడతావనో, యాపిల్ పెడతావనో, వాటి మీద మేము 100 రూపాయల బిజినెస్ వేసుకుంటే ₹1 కట్టమంటే నీకు కోపం వచ్చి నువ్వు వాళ్ళని పెట్ట సర్దుకొని చెప్పి అమెరికా వచ్చాయని చెప్పడం, ఇలాంటివన్నీ పత్యాపారాలు మానుకుంటే, నిజంగా ఇప్పటికైనా ఇలాంటివి మానుకుంటే ప్రపంచ దేశాల దగ్గర నీకంటూ గౌరవం ఉండే అవకాశం ఉంది. ఆ గౌరవం కూడా ఉండదు. సో ట్రంప్ మళ్ళీ టారిఫ్ వార్ విధిస్తానన్నాడు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.